బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోల మీద కోర్టులో ఆ జీవోలు ఛాలెంజ్ చేయడం జరిగింది. దీని మీద కోర్టు ఇచ్చిన ఆర్డర్ తీర్పు మీకు అందరికీ తెలిసి ఇంటీరియం ఆర్డర్స్, దట్ ఈస్ స్టే. సో అందరం కూడా కోర్టు ఉత్తర్వులకు శిరస వహించి మనం మళ్ళీ తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటనేది ఆలోచించాల్సినటువంటి అవసరం. అయితే ప్రభుత్వం ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఏంటంటే సుప్రీంకోర్టులో మళ్ళీ ఫైల్ చేద్దామని అన్నారు. ఓకే, అదొకటి. అది ఉండగా బీసీల రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి అదేవిధంగా 42% తెచ్చే వరకు ఏ విధానాన్ని పాటించి తీసుకొస్తారో అది ఇంట్రడ్యూస్ చేస్తారో చేసినాకనే ఎన్నికలకు పోతే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు ఫస్ట్. లేదంటే మాటను నిలబెట్టుకునే వాళ్ళు అవుతారు. ఏదో కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది, మీరు పాత రిజర్వేషన్ ప్రకారంగా వెళ్ళండి అని చెప్పేసి ఏదో ఫైల్ నోట్ వస్తే దాని ప్రకారంగా మేము వెళ్తాము అని అనుకుంటే ప్రభుత్వం తప్పు చేసినట్లు అవుతుంది. బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. బీసీలతో మీరు చెలగాటమాడిన వాళ్ళు అవుతారు. అదొకటి. ఇంకొకటి, ఈ రిజర్వేషన్కి సంబంధించి అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు, ఇది యాక్చువల్గా రాజ్యాంగంలో బీసీలకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని నిబంధన ఏం పెట్టలే. ఎక్కడ లక్ష్మణ రేఖలు లేవు. లక్ష్మణ రేఖల్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే. మరి 56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 42% ఇస్తే ఇంత పెద్ద గొడవ జరుగుతుంది. కానీ 10% ఉన్న జనాలు 50% రిజర్వేషన్ పొందుతున్నారు కదా ఓపెన్లో ఏకంగా. దాని గురించి ఏంటి? ఎంత జనం ఉంటే అంత రిజర్వేషన్ తీసుకోవాలి. 10% ఆల్రెడీ ఎకనామికల్లీ బ్యాక్ ఈడబ్ల్యూఎస్లో ఉంది కదా. ఇవన్నీ కూడా కొంచెం ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఏది ఏమైనా బీసీల రిజర్వేషన్ అంశం వాడకు గడపకు వెళ్ళిపోయింది. బీసీల రిజర్వేషన్ని 7.5 దశాబ్దాలుగా మీకు బీసీల హక్కులను కాలరాస్తూ వచ్చినటువంటి అంశాలు అందరూ ఇప్పుడు గుర్తించిళ్ళు, చర్చిస్తున్నారు. రేపు పొద్దున జరిగేటటువంటి మహోన్నతరమైన ఉద్యమంలో కూడా పాల్గొంటారు. ఉద్యమంగా ఇది అవకాశం ఉంది. అది అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. అందరూ చదువుకున్న వాళ్ళు, అందరికీ ఇప్పుడు మీడియా చేతిలో ఉంది. పాత రోజులు కాదు. ఏ విధంగా మలుపు తిరుగుతుందో తెలియదు. రాజ్యాంగంలో అయితే ఉన్నది చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు మీరు లక్ష్మణ రేఖ అన్నారు కదా. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు లక్ష్మణ రేఖ అయినాయి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఆధారం చేసుకునే రిజర్వేషన్, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ని ట్రిపుల్ టెస్ట్ లేదని, మీరు కృష్ణమూర్తి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని, ఇందిరా సహాని జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని, మళ్ళీ ఈ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఆధారం చేసుకొని వచ్చినటువంటి జడ్జిమెంట్లనే చూపిస్తూ ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భాలల్లో అవి చెల్లనేరవని హైకోర్టు తీర్పులు చెప్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా చెప్తున్నది. అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెద్దలకు మరి 56% బీసీలు సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా కనపడుతున్నారా? అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి. ఆ జడ్జిమెంట్ని మరి పార్లమెంట్లో చర్చించి, ఈ రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో చర్చించి జడ్జిమెంట్లు ఏవైతే అడ్డంకిగా మారినాయో వాటిపైన తదుపరి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎక్కువ అవకాశం ఉన్నది. దాని మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది బీసీలది. మరి పార్లమెంట్లో ఈ అంశాన్ని పెట్టి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే రాజ్యాంగం పార్లమెంట్ కాకుండా రాష్ట్రపతి ద్వారా అయితే డైరెక్ట్ ఉండే ఛాన్స్, లేకపోతే ఓన్లీ పార్లమెంట్లో పెట్టి చట్టరూపం దాల్చి రాష్ట్రపతి గారు ఆమోదం చెప్పాల్సిందే. తర్వాత 9th షెడ్యూల్లో కూడా ఇది అంతే. కాబట్టి ఇంతకాలం నుంచి ఇచ్చినట్టు ఇస్తున్నారు, తీసేసుకుంటున్నారు, ఇచ్చినట్టు ఇస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందే చర్చ, తర్వాత ఉండదు. ఇట్లా కాదు కదా. కావాల్సిన ఆమోదం తెలపాలంటే కూడా సవరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అది కాదు, ఇదంతా జరగాలి. ఒక ప్రక్రియ అయితే జరగాల్సిందే. ఆ ప్రక్రియ ప్రకారం చేయాలి.
ఎందుకంటే కోర్టు కూడా ఆ ప్రక్రియ ప్రకారంగా జరిగినప్పుడల్లా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మనం దృష్టిలో పెట్టుకోవాలి.